సరే కేటీ రామారావు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కొన్ని పనుల్ని అప్పచెప్తా ఉన్నది. అంటే ఇది దశాబ్ద తెలంగాణ పేరుతోటి, అంటే 9 ఏళ్ల తెలంగాణనే దశాబ్దం అని చెప్పి మార్చేసి దశాబ్ద తెలంగాణ పేరుతోటి అనేక కార్యక్రమాలు తీసుకోమంటే సర్పంచులు కొందరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి పనులు మేము చేయలేము అని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. అని అంశం ఏంటంటే చెరువుల పైన ప్రభుత్వము చెరువుల పైన చెరువు పండుగ చేయమన్నది. చెరువు పండుగ అంటే ఏంది? జనాలందరినీ చెరువు దగ్గర తీసుకుపోవాలి, అక్కడ 4 యాటలు పోయాలా, మందు పెట్టాలా, మద్యం మాంసం పెట్టి ఒక విందు దావత్ చేయాలి. ఈ దావత్ చేయమని చెప్పి సర్పంచులకు చెప్పింది. సర్పంచులకు చెప్తే దాని ఖర్చు ఎంత అవుతుంది? సుమారు చిన్నగా 500 జనాభా ఉండేటువంటి గ్రామంలో ఇలాంటి విందు ఏర్పాటు చేయాలన్నా కూడా మినిమంగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు 25,000 అంట. వీళ్ళు సర్పంచులు చేసేస్తున్నారు, మాకు సంబంధం లేదు, మేము ఎందుకు చేస్తాం, అసలే కష్టాలలో ఉంటే మూలిగా నక్కపోయినా తాటిపండు పడ్డే మళ్ళీ ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి అనాలోచిత కార్యక్రమాలను తీసుకుంటా ఉంది, సర్పంచుల పైన భారం వేస్తా ఉంది. చాలా మంది సర్పంచులు తాము పెట్టినటువంటి పెట్టుబడి రాకపోవడం వల్ల, లేకపోతే మన కాంట్రాక్టులు తీసుకొని పనులు చేస్తే ఆ బిల్లులు రిలీజ్ కాకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం, మీకు కూడా తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం, సర్పంచులకు ఆదేశాలు జారీ చేయడం, చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించడం, వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఆపేస్తామని చెప్పడం, ఇవన్నీ ఎట్లా చూడాలి రజనీ గారు? మనకు కేసీఆర్ గురించి తెలియదా సార్? మీకు తెలుసు, మనకు తెలుసు. మనము దాదాపు ఒక 20-30 ఏళ్ళు ఆయన రాజకీయ జీవితంలో, సరే మేమంటే అంత క్లోజ్ గా అబ్జర్వ్ లేకున్నా సరే, ఈ 14-20 ఏళ్ల నుండి అయితే వారిని అబ్జర్వ్ చేస్తున్నాం. వారు ఈ రోజు సార్ దశాబ్ది ఉత్సవాలు దశాబ్దమే కాలేదు, అయినా దశాబ్ది ఉత్సవాలు చేశారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రేపు ఎన్నికల సంవత్సరం ఇదంతా కూడా. మేము చాలా 21 అంశాలు సార్. 21 అంశాలలో మనం గమనించాల్సింది, ప్రాథమిక విద్య అనేది ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో ఇంప్లిమెంట్ అవుతుందా, వాళ్ళకి పక్కా గృహాలు, పక్కా బిల్డింగ్లు ఉన్నాయా, లేదంటే ప్రాథమిక ఆరోగ్యం, ఈ 2 అయితే చాలా ముఖ్యమైనది. వీళ్ళు అవి కూడా ప్రత్యేకించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనే దాంట్లో ఇవి 2 అంశాలు ఉన్నాయి. ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి ఈ రోజు స్కూల్స్ లేవు, స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ వ్యవస్థ లేదు, ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి బిల్డింగులు లేవు, ఆ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళు కాలేజీలు అయితే పెడుతున్నారు కానీ రిక్రూట్మెంట్ లేదు అసలు. అందరినీ కూడా కాంటాక్ట్ డాక్టర్లు, కాంటాక్ట్ లేబర్, కాంటాక్ట్ ఇట్లా తీర్చుకోవడం వల్ల నిజంగా ప్రజలకు చేయాల్సినటువంటి ఇవి చేయలేకపోతున్నారు. ఒక ఎన్నికల స్టంట్ గా ఈ రోజు 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఒక ఆడంబరంగా, నేను సూర్యాపేటలో చూస్తున్నాను, సూర్యాపేటలోనే ఉన్నాను, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని చూస్తే ఓ లైటింగ్, అసలు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం లేదు, మొత్తం అందరూ సంబరాల్లో. పాప 3 పూట్ల తినడానికి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరన్నా ఆలోచించి మాట్లాడి, ఎందుకు సార్ ఇంత 100 కోట్ల రూపాయలు ఈరోజు దావత్ చేసుకొని 25,000 దావత్ చేసుకొని తిని తాగితే మొత్తం సంబరం అయిపోతుంది సార్? ఆడ వచ్చిన వాళ్ళకి ఇండ్లు లేక, డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవాలి కదా. అది కదా సంబరాలు అంటే. వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసుకునే సంబరాలే, ప్రజలు చేసుకునే సంబరాలు కాదు. ప్రజల యొక్క భాగస్వామ్యం ఇందులో లేనేలేదు. వీళ్ళేదో బలవంతంగా మొక్కుబడిగా దళిత బంధని, ఈ బీసీ బంధని, వీళ్ళందరినీ ఈరోజు గొర్రెల వాళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వాళ్ళతోని చేపిస్తున్నారు అంతే తప్ప నిజంగా ప్రజా భాగస్వామ్యం ఉన్నటువంటి ఉత్సవాలు అయితే కాదు సార్. ప్రజలైతే ఎవరు కూడా ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి మేము సంతోషంగా ఉన్నాం తెలంగాణలో, మాకు అన్ని సమకూరాయి, మాకు ఇండ్లు వచ్చాయి, మాకు ఆర్థికంగా మేము బలోపేతం అయ్యా అనే విధంగా అయితే తెలంగాణ ప్రజానికం ఈ రోజు లేరు.